నేటి దాకా నన్ను నడిపించి, నేటి దాకా నన్ను పోషించి, నేటి దాకా నన్ను నడిపించి, నేటి దాకా నన్ను పోషించి, నా యేసు గొప్ప దేవుడు, నాకు చాలిన దేవుడవు. నా యేసు గొప్ప దేవుడు, నాకు చాలిన దేవుడవు. నేటి దాకా నన్ను నడిపించి, నేటి దాకా నన్ను పోషించి. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి బిడల ద్వారా, మనమందరి ద్వారా సదాకాలము ఘనత మహిమ ప్రభావము శాశ్వతముగా పొందుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినము దేవాదేవుడు ఇచ్చాడు. ఈ మంచి శుభోదయమే, ఈ శుభదినము ఉదయకాల సమయమే దేవాది దేవుని శ్రేష్ఠ వచనము ద్వారా, ఆశీర్వాద వచనము ద్వారా మిమ్మల్ని ఇట్లాగే జీవ సందేశము ద్వారా కలుగుటకు దేవాదేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం. ఈ శుభ సందేశము మీకు ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా, మనకందరికి కూడా నిత్య జీవ సౌభాగ్య ఐశ్వర్యముగా మారునుగాక. మీరు ఈ శుభ సందేశం చివరి దాకా శ్రద్ధగా వినండి. మీ దేవాది దేవుని పరిశుద్ధ దీవెనలన్నీ మీ మీద నింపబడినట్లు దేవుడు కార్యాలు చేస్తారు. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ జీవము గల ఆశీర్వాద ఛానల్ మీరు మొట్టమొదటిగా విని ఉండినట్లయితే, చూసినట్లయితే క్రీస్తు యేసు అపార ప్రేమతో నేను మనవి చేసుకున్నారు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ జీవ సందేశము అనేక ప్రియమైన వారికి పంపించండి. మీ ద్వారా వారు కూడా దీవించబడాలి. ఈ శ్రేష్ఠ జీవితములలో మనమందరూ దీవించబడి అనేకులను దీవించినటువంటి వారిగా మనం ఉండాలని దైవ చిత్తము, దేవుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలం అంతా క్షేమముగా కాచి కాపాడినటువంటి జీవమగల దేవాది దేవుడవు ఈ శ్రేష్ఠ మంచి దినం ఇచ్చారు. ప్రియులారా, ఈ మంచి దినము మనకందరికి శుభమే జరుగునుగాక. ఈశ్వరం వింటున్నటువంటి ప్రతి వారికి ఆశీర్వాదమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక. మన ఉన్న స్థలం దేశమునకు శుభమే జరుగునుగాక. మనకు దేవాదేవుడు ఇచ్చిన ఇంటిలో శాశ్వత శుభమే జరుగునుగాక. మనకు దేవాదేవుడు అప్పగించిన అత్యంత శ్రేష్ఠ పరిశుద్ధ పరలోకపు నిత్యజీవ పరిచర్యలో విశాలత, విస్తారమైన దీవెనలు పరిపూర్ణముగా నింపబడునుగాక. హల్లెలూయా. మన దేశము దీవించబడునుగాక. మన భారతదేశము శాంతి సమాధాన సమృద్ధితో నింపబడునుగాక. భారతదేశంలో ఉన్న ప్రతి మనుషులు ముక్కులో జీవశ్వాసము కలిగిన ప్రతి వారు శాంతి సమాధానముతో ముందుకు వెళ్ళునుగాక. ప్రతి బిడలు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి హల్లెలూయా జీవము గల దేవాది దేవుని యందు ఆనందించు సత్యమైన నిత్య జీవమగల దేవునిలో శాంతి సమాధాన సమృద్ధిలో పరిపూర్ణముగా ఎదుగునుగాక. అది క్షణము నుంచి జరుగునుగాక. హల్లెలూయా. అందరూ శాంతి సమాధానములలో, ఐక్యతలో, ప్రేమలో, అపారమైన ప్రేమలో ఒకరొకరిని గౌరవించి ఒకరొకరికి సహాయం చేసి ప్రేమించినటువంటి ప్రియమైన మంచి దైవ ప్రియమైన మనుషులుగా ప్రతి మనుషులు ఈ భూమిలో, ఈ భారతదేశంలో పరిపూర్ణులుగా ఉండి జీవముగల దేవాది దేవుని అతి ప్రియమైన బిడలుగా వాళ్ళు ఎదుగునుగాక. ఈ క్షణము నుండి అలాగే చేరుగునుగాక. ప్రియమైన వారులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవముగల దేవుని యందు అత్యంత ప్రియమైన వారులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ ఈ జీవ సందేశం మీకు శుభముగా 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 మారునుగాక. ఈ దినము నేను పాడిన పాట నేటి దాకా నన్ను నడిపించి, నేటి దాకా నన్ను పోషించి, నా యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నాకు చాలిన దేవుడు అని మంచి శ్రేష్టమైన పాట నేను పాడడం జరిగింది. ప్రియమైన వారులారా, నేను పాడుతున్న పాటన్ని సర్వశక్తి గల జీవము గల దేవాది దేవుడు తన జీవ వచనము ద్వారా ఇచ్చినదే, పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినదే. కనుక
ఈ ప్రతి పాటల్లో ఉన్న ప్రతి అర్థం, పాటల్లో ఉన్న ప్రతి లైను కూడా దేవాది దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం కనుక ఈ పాట కూడా మీరు నా యూట్యూబ్లో మీరు వెతికినట్లయితే ఈ పరిపూర్ణముగా, ఈ సంపూర్ణముగా ఈ పాట మీరు వినొచ్చు. నేను పాడిన పాట శ్రేష్టమైనటువంటి క్రీస్తు యేసునందు ఆశీర్వాదముతో నింపబడిన పాట. నేటిదాకా నన్ను నడిపించిన దేవాది దేవుడవు, నేటిదాకా నన్ను పోషించిన దేవాది దేవుడవు, నా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడవు. నన్ను నిన్న నేడు నిరంతరము పోషించి నడిపించే శక్తి గల సంపూర్ణ సంపదల కలిగిన నా దేవుడవు. దేవునికి స్తోత్రం. నా దేవుడవు మాత్రం కాదు, ఈ స్వరం వింటున్నటువంటి మీ అందరి దేవుడవు. దేవునికి స్తోత్రం. అందరి రక్షకుడవు అయినా, అందరి పాప విమోచకుడు అయినా, ఆయన నమ్ముతున్నటువంటి ఆ యేసయ్యను ఎవరిని నమ్మినా వారి పాపాలు తీసి, వారి కష్టాలు తీసి, వారి బాధలు తీసి, వాళ్ళకి శాంతి సమాధానము కలిగించి, నిత్య పరిశుద్ధత ఇచ్చి, శాశ్వతముగా వారికి కావలసినదన్నీ అదాయా సమయములలో సమృద్ధిగా ఇచ్చిన దేవాది దేవుడవు. హల్లెలూయా. కొలువు పరిపూర్ణముగా తీసి ప్రేమించిన వాడైన దేవునికి స్తోత్రం. శాశ్వతముగా సంపూర్ణ దీవెనలో నడిపించిన దేవుడవు. ఈ పరిశుద్ధుడు అయిన దేవాది దేవుడవు. ఎన్నడు చేయి విడువని దేవుడవు, ఎన్నడు ఎడబాయని దేవుడవు. మానుషికంగా ఎవరైనా మన దగ్గర నుంచి ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు మారిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడల్లా నాకు తెలుసు, మాకు తెలుసు, మా జీవితములలో ఎన్నెన్నో కష్టాలు గడిచిన కాలం వచ్చినప్పుడు మా ప్రియమైన బంధువులు, మిత్రులు అని చెప్పినటువంటి వారు చాలామంది, నా రక్తబంధము కూడా మాలో నుంచి దూరం అయిపోయింది. ఎందుకంటే కష్టకాలములలో సహాయం అడుగుతారేమో అని. హల్లెలూయా. కానీ నిత్య సహాయకుడిగైన సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవాది దేవుడవు మా తోడున్న విషయం వారు మర్చిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన దీవెనలో ఎన్నడు విడువలేని ఎడబాయని నా ప్రాణనాథుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, సర్వప్రపంచ సృష్టికర్త అయిన తండ్రి అయిన నాన్న మా తోడుండి మమ్మల్ని నడిపించినట్లు మీ తోడుండి కూడా దేవాదేవుడు మిమ్మల్ని సమృద్ధి అయిన దీవెనలో నడిపిస్తారు. ప్రియులారా, కష్టాలు, ఇబ్బందులు, ఇరికిలన్నీ పరిపూర్ణముగా దేవాదేవుడు తీసివేసి మీకు కావలసిన ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలిచ్చి, మీ తరతరాలకు దీవెనలిచ్చి, మీరు చేస్తున్న మంచి కార్యాలన్నీ సఫలము చేసి, అందరూ ముందులో మీ తల పైకెత్తి అభిమానంతో శ్రేష్టమైన దీవెనలో నడిపిస్తారు. ప్రియులారా, ప్రియమైనటువంటి వారిని అనేకులనే మన కొరకు దేవాది దేవుడు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ప్రియులారా, ఒక్కరు విడిచిపెట్టిన 100 మందినే మన కొరకు సహాయకుడిగా దేవుడు పంపిస్తారు. అది ఒక్క కుటుంబం విడిచిపెట్టిన వందలాది కుటుంబమునే మన కొరకు దేవాది దేవుడు లేవనెత్తి సహాయకుడుగా మన దగ్గరికి సహాయం చేసిన వాళ్ళుగా పంపిస్తారు. ప్రియులారా, హల్లెలూయా. వేలాది కాదు, లక్షలాది కుటుంబమునే మన కొరకు ఏర్పరచుకున్నటువంటి దేవాది దేవుడు ఒక దేశమంతా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా మనకు అనుకూలమైన పరిస్థితిలో మార్చిన దేవాదేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన చుట్టుపక్కన ఉన్న వారిని, అలాగే మన చూచుచున్న వారిని, మమ్మల్ని తెలిసిన వారందరినీ మనకు అనుకూలముగా మార్చి పరిశుద్ధమైన దీవెనలో, శాంతి సమాధాన సౌభాగ్యములలో చాలిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని నడిపిస్తున్నారు. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధుడైనటువంటి జీవమగల దేవునిలో, క్రీస్తులో మీరుండి మిమ్మల్ని కూడా ఇటువంటి శ్రేష్టమైన దీవెనలలో ఏ కొదువు రాకుండా సమృద్ధిగా మిమ్మల్ని చేపట్టి ఆశీర్వదించి, క్రీస్తు యేసునందు అనుక్షణము మిమ్మల్ని మీ తరతరాలను మీకు ఇచ్చిన సమస్తముననే నడిపించును కాక జీవమగల దేవుడే నడిపించును కాక. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలిగినట్లు ఉన్నత స్థాయిలో మమ్మల్ని అందరినీ నిత్య శాశ్వత దేవుడైన మన దేవుడు, మన కన్న తండ్రి క్రీస్తు యేసునందు సదాకాలం ఆశీర్వాదముతో, ఆనందంతో నడిపించును కాక. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మంచిదన ఉదయకాల సమయంలో మీ మహోన్నతమైనటువంటి స్తుతి మా నోటులో నుండి మిమ్మల్ని స్తుతించి అనంతరం ఆ స్తుతి ద్వారా మీరు మాకు బయలుపరిచిన ఆశీర్వాద జీవవచనమును బట్టి కూడా స్తోత్రాలు. ఈ జీవవచనం ద్వారా, ఈ స్తుతి ద్వారా
తండ్రి, మీరే ఘనత మహిమా ప్రభావాలు క్రీస్తు యేసునందు మీ ప్రియ బిడ్డలైన మా ద్వారా శాశ్వతముగా తరతరాలు శాశ్వత తరతరాలు అందరితో పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.